ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 62వ సర్గ. దధిముఖుడు వానరులను అడ్డుకోవటం చూసి హనుమంతుడు తోటి వీరులతో మీరేం భయపడకండి అని ధైర్యం చెప్పాడు. అవ్యగ్ర మనసో యూయం మధుసేవత వానరాః అహమావారయిష్యామి యుష్మాకం పరిపంథినః. వానరులారా, మీరేమీ భయపడకుండా మధువు తాగండి, మిమ్మల్ని అడ్డుకునే వారి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విని అంగదుడు పిబంతు హరయో మధు, వానరులారా మధువు తాగండి, అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం. హనుమంతుడు రామకార్యం సాధించాడు, సుగ్రీవుడి ప్రతిజ్ఞ నిలబెట్టాడు. అతడు కోరితే చేయకూడని పనైనా చెయ్యాలి, ఇంత చిన్న మధువు విషయంలో వేరే చెప్పాలా అన్నాడు. బలిష్ఠులైన వానరులంతా అంగదుడికి నమస్కరించి మధువు ఉండే చోటికి పరుగెత్తారు. హనుమంతుడు సీతను చూశాడనే ఆనందంతోనూ ప్రభువు కార్యం సాధించాడనే ధీమాతోనూ వానరవీరులు వనపాలకులను అంటే కాపలా వారిని లెక్క చేయకుండా ద్రోణాలతో అంటే మధువు తాగేందుకు వాడే దొప్పలాంటి పాత్రలతో మధువు సేవించారు. వనమంతా కలతిరిగి బాగా పండి తీయగా ఉండే ఫలాలన్నీ కోసుకు తిన్నారు. వాళ్లను ఆపడానికి వందల సంఖ్యలో వస్తున్న వనపాలకుల మీదికి దూకి మరీ కొట్టారు. కొందరు కడుపు పట్టినంత తాగి మిగిలింది పారబోస్తున్నారు. కొందరు తాగినంత తాగి మిగిలిన మధువు ఉన్న పాత్రలను చేత్తో పట్టుకు తిరుగుతున్నారు. కొందరు తాగి పడిపోకుండా చెట్ల కొమ్మలు పట్టుకొని నిల్చున్నారు. కొందరు మరీ మత్తుగా ఉన్నవాళ్లు ఆకులు పరుచుకొని నిద్రపోయారు. కొందరు ఒకరినొకరు తోసుకుంటున్నారు. కొందరు తూలుతున్నారు. కొందరు సింహనాదాలు చేస్తున్నారు. కొందరు సన్నగా కూతలు కూస్తున్నారు. దధిముఖుడి అనుచరులు తమను ఆపడానికి ప్రయత్నిస్తుంటే వారికి కోపం వచ్చింది. తమను అడ్డుకున్న వనపాలుర్ని మోక్కాళ్లతో పొడిచి నేల మీద ఈడ్చి హింసించారు. తమ గుహ్య ప్రదేశాలు చూపించి పరిహసించారు. వానరులు కొడుతున్న దెబ్బలకు భయపడి వనపాలకులు తలొక దిక్కుకు పారిపోయారు. దధిముఖుడు కాపలా వారిని ఓదార్చి ధైర్యం చెప్పి వానరవీరులను బలప్రయోగంతో ఆపుదామన్నాడు. ఒక మహావృక్షాన్ని పీకి దాన్ని పట్టుకుని అంగదుడున్న చోటికి వచ్చాడు. వనపాలకులు కూడా అందిన చెట్లు పీకి అంగదుడి చుట్టూ ఉన్న వీరుల మీదికి దండెత్తారు. అది చూచి హనుమంతుడు మొదలైన వీరులు దధిముఖుణ్ణి ఎదిరించడానికి వెళ్లారు. అంగదుడు దధిముఖుణ్ణి చేతులతో కొట్టాడు. మత్తులో పడి వయస్సులో తనకంటే పెద్దవాడిని కూడా చూడకుండా నేల మీద పడవేసి తొక్కి నలిపివేశాడు. దధిముఖుడి భుజాలు తొడలు గాయాలతో నిండిపోయి రక్తం ధారగా కారింది. రక్తంతో తడిసిపోయిన ఆ వృద్ధుడు క్షణకాలం స్పృహ కోల్పోయాడు. వెంటనే తేరుకున్నాడు. తన చుట్టూ ఉన్న అంగదాదుల్ని తోసుకుంటూ వారి మధ్య నుంచి బయటపడ్డాడు. తన అనుచరులతో నయానా భయానా ఎలా చెప్పినా వీరి వినేలా లేరు, వీరిని ఇలాగే ఉండనివ్వండి, మనం సుగ్రీవుడి సన్నిధికి వెళ్లి అంగదుడు చేసిన అపరాధం విన్నవిద్దాం. ఈ మధువనం సుగ్రీవుడికి చాలా ఇష్టమైనది. వానరరాజు తండ్రి తాతల కాలం నుంచి వస్తున్నది. దేవతలు కూడా దీనివైపు కన్నెత్తి చూడరు. సవానరానిమాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుషః. ఈ వానరులకి ఆయువు మూడింది, అందుకే మధువు మీద కోరిక పుట్టింది. ఘాతయిష్యతి దండేన సుగ్రీవ ససుహృజ్జనాన్. వీరందరికీ బంధుమిత్రులతో సహా సుగ్రీవుడు తప్పక మరణదండన విధిస్తాడు అన్నాడు. మరునిమిషం దధిముఖుడు అతని అనుచరులు ఆకాశ మార్గంలో రివ్వున సుగ్రీవుడున్న చోటికి వెళ్లారు. రామ లక్ష్మణ సుగ్రీవులను చూచి వారి ముందు సమతలంగా ఉన్న నేల మీదికి దిగారు. దధిముఖుడు దీనవదనంతో శిరస్సును అంజలి ఘటించి సుగ్రీవుడి పాదాలకు శిరస్సు తగిలేలా నమస్కరించాడు. స్వస్తి.